వాడు నా ఇన్స్టా ఫాలోవర్. లిప్స్టిక్ స్పాయిలర్ బబ్లు, కొంచెం న్యూడ్స్ అన్న పంపవా, యాప్ లోక్ లో దాచుకుని చూసుకుంటా అంటున్నాడు. బాబు గారు, అమ్మాయితో ఏమైనా మాట్లాడాలనుకుంటే బాబు 2 minutes. Okay. Strategic time out, 2.5 minutes. Come on, boys. స్ట్రాటజిక్ టైమా? కంపెనీస్ అల్లెడ్ గారు ఐపీఎల్ లో క్రికెటర్ కాదు కదా. అదేం లేదు. అసలు క్రికెట్ కి వీడికి ఏం సంబంధం లేదు. ఉన్న సంబంధం అంతా నాదే, అక్రమ సంబంధం. ఇక్కడ ఆపద్దే నవ్వేస్తాం. గల్లీలో క్రికెట్ నుండి స్టేడియంలో క్రికెట్ దాకా ప్రతి మ్యాచ్ ఆడి ఆడి ఓడిపోయి చివరికి కలిసిపోయి ఎంపైర్ గా మిగిలిపోయాను. అవుట్. మీ మామ సంగతి సరే, ఇంతకీ పెళ్లి కుమారులు వారు ఏమంటారు? అమ్మాయి నచ్చిందో లేదో? ఫస్ట్ ఓవర్ క్రికెట్ బాల్ లాగా తల్లడిపోతూ ఎర్రగా మెరిసిపోతున్న అమ్మాయి పిచ్ మీదకి వచ్చిన ఈ బ్యాట్స్మెన్ కైనా నచ్చి తీరాల్సిందే. ఆ బాల్ 6 కొట్టి తన సత్తా చాటాల్సిందే కదా. అబ్బో, చాలా ఉందిరా వీడికి. బావగారు, కట్న కానుకల గురించి ఒకసారి మాట్లాడుకుంటే. రే బార్గెన్స్ బిగినాయి. ఇక్కడ అసలు క్యారెక్టర్ బయటపడుతుంది. అక్కడికే వస్తాను. మీరు ఇద్దామనుకుందో డైరెక్ట్ గా మీ కెప్టెన్స్ కి, మీ అమ్మాయికి, మీ అల్లుడికి ఇచ్చుకోండి. కారు ఇస్తారో, ఇల్లు ఇస్తారో, లేకపోతే ఊళ్ళో ఉన్న పొలాలని అమ్మేసి క్యాష్ ఫిక్స్డ్ రూపంలో డిపాజిట్ చేసి అడ్వాన్స్ కో 5 లక్షల రూపాయలు ఇస్తారో మీ ఇష్టం. నాకే అభ్యంతరం లేదు. మావ సంగతి సరే, కెప్టెన్ మూడు పరిస్థితి ఏంటో. నాకు తన శాలరీలో ₹1 కూడా వద్దు అంకుల్. ఎప్పుడైనా హస్బెండ్ కోసం టూర్లు ప్లాన్ చేసినా, ట్రిప్పుల్కి వెళ్దామన్నా, గిఫ్ట్లు కొనిచ్చినా తన సేవింగ్స్ లోంచి తనే తీసివ్వచ్చు. ఆవిడ సరేరా, నువ్వు ఆవిడకేం పెడతావు? ముద్దులు పెడతా, ఫ్రీగా హగ్గులు ఇస్తా, ఎప్పుడైనా వాకింగ్ వెళ్తే తోడెళ్తా. ఓ మై గాడ్, తను నా వైఫ్ అని సొసైటీలో అందరికి చెప్పి గౌరవం పెంచుతా. బేసిక్ గైడ్ పిల్లలకి ఇవ్వకూడదని గట్టిగా ఫిక్స్ అయిపోయాడు. సార్, వీడు మళ్ళీ ఫోన్ చేశాడండి. చేశాడా? ఇప్పుడే అనుకుంటున్నాను, ఏంట్రా ఇంత ప్రశాంతంగా పెళ్లి చూపులు అయిపోతున్నాయని. కోటి వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయమంటారు సార్? ఎత్తి మాట్లాడండి. కట్ చేసేస్తాను. కట్ చేస్తే కత్తిచ్చుకొస్తాడు. మీ ఊడు కూడా తీసుకొచ్చాడా? వచ్చాడంటే ఇష్టమా, రాలేదంటే ఇష్టమా? ఏంటి స్వామి పజిల్స్ ఆడుకు దొబ్బుతున్నారు? ఏం బావు గారు, కట్న కానుకల విషయమా అలా సైడ్కి వెళ్ళి మాట్లాడుకోండి. మాలాగే డిసైడ్ అయిపోతుంది హ్యాపీగా. మీకు కావాల్సిన స్ట్రాటజిక్ టైం తీసుకోండి. హలో. హలో అంకుల్. అంకుల్ లేదు, పెంకుల్ లేదు. ఫోన్ ఎందుకు చేస్తున్నావా? నీకు నాకేంటి మధ్య? ఈసారి కాల్ చేసావంటే ఫోన్ ఎత్తేది నేను కాదు, సిఐ. నా ఇంటి పక్కనే ఉంటాడు, జాగ్రత్త. ఏంటి మాట్లాడితే సిఐఎస్ఐ పోలీస్ అని భయపడుతున్నారు? ఒకసారి ఆయనకి ఫోన్ ఇచ్చి చూడండి, అప్పుడు చెప్తా. ఏం చెప్తావా? ఏం చెప్తావు చెప్పు. ఏం చెప్తానా? తన కూతుర్ని ఫోర్స్ చేసి పెళ్లి చేద్దాం అనుకున్నాడు వాళ్ళ బాబు. క్రికెట్ బెట్టింగ్లు కట్టే మాఫియా టీంకి ఇచ్చి దేశం దాటిచ్చేద్దామని తన కూతుర్ని పెళ్లి పేరుతో అమ్మేసుకుంటున్నాడని విట్నెస్లతో సహా ప్రూవ్ చేస్తాను. అవును బ్రో, దే ఆర్ కింగ్ కాంగ్ అండ్ గాడ్జిల్లా. వాళ్ళ నా కారు, బంగ్లా, కొబ్బరి తోట అన్ని దొబ్బేసి తప్పించుకొని తిరుగుతున్నారు. నీకు కావాలంటే ఎస్ఆర్ నగర్ పిఎస్ లో ఫైల్ చేసిన ఎఫ్ఐఆర్ నా దగ్గర ఉంది. వాట్సాప్ లో ఫార్వర్డ్ చేస్తాను, చూసి రిప్లై చేయండి. అంతేకాదు అంకుల్ సార్, మా ఊళ్ళో నాలాంటి లింగబాబులు ఎంతో మంది వాడి పాడేసిన క్రికెట్ గార్డుల్ని మాస్కుల కింద కన్వర్ట్ చేసి కొన్ని తను వాడుకుంటూ మిగతా వాటిని బ్లాక్ మార్కెట్ లో అమ్ముకుని మింగి తింటున్నాడు ఎవరన్నా. ఇది చాలా, ఇంకేమైనా కావాలా మావా బ్రో? ఇప్పుడు ఏం చెయ్యాలండి? క్యాన్సిల్ చేయండి. మీరు ఆడు చేపట్టే కదా ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు. ఏమండి సెకండ్ ఎంపైర్ గారు, ఎంతవరకు వచ్చింది మీ స్ట్రాటజిక్ టైం? రూపాయి అటు ఇటు పర్వాలేదు, ముందు మ్యాచ్ ఆడతారండి. నెక్స్ట్ ఓవర్ చాలా స్ట్రాంగ్ గా వేయాలని చెప్పి డిసైడ్ అయిపోయాడు మా వాడు. బెట్టింగ్ భాష. ఏంటి అంకుల్, అంతా ఓకేనా? ప్యాడ్ కట్టుకొని దిగుతారా? గాడుందా? నీ ఎయిని పెట్టుకోమను రా గాడ్డో, నీ ఎయిని పెట్టుకోమను. చూపులకు వచ్చి చెడ్డీ లేకుండా ఎదురుగా ఆరేసి కూర్చున్నాడు ఇందాక నుంచి, చూడలేక చేస్తున్నావు. అది కాదండి, వచ్చిన కాడి నుంచి చేయి చాపి కింద నుంచి టిక్కుని కొడుతున్నావు. ఈ ఎడం చేని ఇంతవరకు నరికేస్తా, తర్వాత ముండి చేయెత్తాలా. అవుట్ అవుట్. హ్యాపీ